అందరికీ నమస్కారం। ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగిరెగిరి పడతా ఉన్నారు। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆవభావాలతోటే నడుస్తూ ఉంది। ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్తో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కానీ లేకుంటే కొత్త ఎమ్మెల్యేలు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కానీ కొంతమంది ఎగిరెగిరి పడుతూ ఉన్నారు। వీళ్ళు జర తగ్గించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం। కాంగ్రెస్లో బీఆర్ఎస్ను బీజేపీ ఒకటి అంటున్నారు, బీఆర్ఎస్లో కాంగ్రెస్ను బీజేపీ ఒకటి అంటూ ఉన్నారు। ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఈరోజు కాంగ్రెస్ బయట పెడతలేదు, బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ ఒకటి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం। మొన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా మా బండి సంజయ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఎగిరెగిరి పడుతూ ఉన్నాడు। బిడ్డ గుర్తుపెట్టుకో, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతోంది, ఆ పతనాన్ని మీరు ఓర్చుకోలేక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది। మీరు రాబోయే రోజులలో మీ పార్టీ భూస్థాపితం కాబోతూ ఉంది, పాతాళ లోకానికి భారతీయ జనతా పార్టీ ఆయుధంతోనే మీ పార్టీ భూస్థాపితం కాబోతూ ఉంది, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది। ఈరోజు కౌశిక్ రెడ్డి అనేటోడు మొన్న ఎమ్మెల్యే అయి ప్రోటోకాల్ ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు। అదే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు ఉంటే ఈటల రాజేందర్ గారిని కనీసం ఒక పోలీస్ ఎస్కాట్ ఇచ్చిర్రా? కనీసం ఒక దగ్గరికి పోయినా మరి కనీసం ఒక కళ్యాణ చెక్కో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండో చెక్కి ఎమ్మెల్యే గారి పేరు ఇచ్చిండ్రా? ఈరోజు ఎందుకంత ఎగిరి పడుతూ ఉన్నావు కౌశిక్ రెడ్డి? ఖబర్దార్, రాబోయే రోజులలో మీ పార్టీని మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది। ఈరోజు అంటే బీజేపీ పార్టీ మీద ఎగిసి పడుతూ ఉన్నావు, బీజేపీ పార్టీ లేకుంటే నీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క సర్పంచ్ కూడా ఈరోజు నిధులకు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు, ఇది గుర్తుపెట్టుకో। ఆయనతో నరేంద్ర మోడీ గారు ఈ దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ నరేంద్ర మోడీ గారు మరి గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే ఈరోజు మీరు బాగుపడ్డరు, మరి మీ సర్పంచులు ఈరోజు బాగుపడ్డారని చెప్తా ఉన్నాం। ఈరోజు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతే ఆయన ఫండింగ్ అడిగితే ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది। ఒక కాంగ్రెస్ పార్టీ శత్రు పార్టీ అయినా ముఖ్యమంత్రి పోయి అడిగితే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు। ఆ రేవంత్ రెడ్డి గారిది మరి నాలుకో తాటి మట్టో మరి మాకు తెలియదు, కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు నరేంద్ర మోడీ గారి మీద ఈ తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేసినటువంటి మరి నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, ఇది మీకు తగదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం। రాబోయే రోజులలో పార్లమెంట్ ఎలక్షన్లలో మినిమం 15లో 10 దాటుతాయి పార్లమెంట్ సీట్లు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం। రాబోయే రోజులలో ఈ యొక్క తెలంగాణ కాషాయమయం కాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం।